ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మున్సిపల్స్ కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఓపెన్ జిమ్స్ కావచ్చు, మహిళలకు సిల్లింగ్ సెంటర్ కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కోసం కృషి చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్తో పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈరోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈరోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మనసుతో మరి అంబర్పేట బిడ్డగా సికింద్రాబాద్ ప్రతినిధిగా నేను మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నేను కేంద్ర మంత్రి అయినా, శాసన సభ్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా నేను 4వసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను. 4వసారి. కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు ప్రాథమము పార్టీయే. పార్టీ లేకుండా నేను లేను, పార్టీ లేకుండా ఎమ్మెల్యే లేదు, పార్టీ లేకుండా ఎంపీ లేదు, పార్టీ లేకుండా కేంద్ర మంత్రి లేదు.